తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డివి రమణ అధ్యక్షతన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మీద నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ డివి రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పయనింప చేయడమే ధ్యేయంగా సాయినగర్ గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడానికి గాను అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంకా పంచాయతీని అభివృద్ధి వైపు నడిపించడానికి కావాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఓవర్ హెడ్ ట్యాంక్, నీటి సంపు, నీటి పైప్ లైన్లు మొదలగు పనులను గుర్తించామని మరియు ఈ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సహకారంతో పూర్తి చేస్తామని గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి టి శ్రీలేఖ మాట్లాడుతూ పంచాయతీకి అభివృద్ధి ప్రణాళిక యొక్క ఆవిష్కతను ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఉప సర్పంచ్, పంచాయతీ వార్డు సభ్యులు, నాయకులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొని గ్రామ పంచాయతీ ప్రణాళికలను తయారు చేయడంలో సూచనలు జారీ చేశారు. 10 కోట్ల రూపాయల విలువ గల వివిధ పనులను గుర్తించి గ్రామ సభలో ఆమోదించారు. రాబోయే రోజుల్లో సమస్య రావచ్చు కాబట్టి ఆ పైప్ లైన్ అంతా కూడా ఒక 2000 మీటర్ల దాకా కూడా మార్చాలని అడిగాను. అదేవిధంగా ఒక వాటర్ ట్యాంకు అడగడం జరిగింది. వాటిని కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకున్నప్పుడు మన ఆటో స్టాండ్ కేశవానిగూడ నుంచి అక్కడ శ్రీనివాసం వాళ్ళ ఇంటి వరకు ఆ సిమెంట్ రోడ్డు పాతపడిపోయింది కాబట్టి దాన్ని, అదేవిధంగా నీళ్ళ ఇక్కడ భయంకర వీధి సత్యసాయినగర్ వీధి వినాయకుడి గుడి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ పోతే సాయినగర్లో ఆ ఒక వీధి, అదేవిధంగా సత్యసాయినగర్లో పోయినప్పుడు బాబా గుడి ముందు పోయినప్పుడు ఇట్లా లెఫ్ట్ తిరిగితే అది ఎంత డౌన్ అయిపోయింది, ఎప్పుడో పాత రోడ్డు కాబట్టి దానికి, అదేవిధంగా ప్రతాప్ వాళ్ళ ఆ వీధికి ఇట్లా వీటన్నిటికీ కూడా సిమెంట్ రోడ్లు, కొన్ని డ్రైన్స్ కూడా శాంక్షన్ చేయించడం, అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీలో చివరి వీధికి సాయినగర్కు సత్యసాయినగర్కు అండర్ డ్రైనేజ్ కూడా చేపట్టడం, దానికోసం కూడా శాంక్షన్ చేయించడం జరుగుతూ ఉన్నది. దానిపైన కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకుని వెళ్ళాను. ఇక్కడ అండర్ డ్రైనేజ్ ఏమవుతుందంటే మనం ఇచ్చేసి చివరి ప్రాంతంలో ఉన్నాం, మనం మెట్ట ప్రాంతంలో ఉన్నాం, అటుపక్క కేశవానిగుట్ట నుంచి కూడా మనకు డౌన్ ప్రాంతంలో ఉన్నది. కార్పొరేషన్ వాళ్ళు అది మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఏదో బ్లాక్ అయితే మనకి ఇక్కడ తన్నేస్తూ ఉంది, ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు యూడిఎస్ చేసేసి వదిలేసేస్తే సమస్య వస్తుంది. అందుకే భయపడి కూడా మనం కొన్ని ప్రాంతాల్లో యూడిఎస్ కూడా చేపట్టలేకపోయినాం. దీన్ని తీసి మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి పూర్తిగా ఈ మనం వేసే అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ను మున్సిపాలిటీ లైన్కు అనుసంధానం చేసి ఇది ఎక్కడికో ఆటో నగర్కి అవతల అక్కడ ఫిల్టర్ హౌస్ ఉన్నది, అక్కడికి తీసుకుని వెళ్తే చాలా చక్కగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మధ్యకు కాలువలు కూడా అది పూర్తిగా మనకి ఇప్పుడు ఆ రాగి చెట్టు దాకా ఉంటే అటుపక్క కేశవానిగుట్ట నుంచి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఆ రాఘవేంద్ర నగర్ అదంతా కూడా బాగా ఎంకరేజ్మెంట్ అయిపోయేసి వర్షాలు వచ్చినప్పుడు కూడా నీళ్లు పోకుండా ఉండే, ఇవన్నీ కూడా వాళ్ళు చేయాల్సి మనపైన వేస్తూ ఉంటే అది కూడా ప్రస్తావించడం జరిగింది. దానిపైన కూడా ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడే మున్సిపల్ కమిషన్తో మాట్లాడు నాకు మరి చెప్పి సర్పంచ్ గారు అక్కడ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకొని కూడా పని చేయమని కూడా చెప్పడం ఆదేశించడం జరిగింది. ఈ పనులన్నీ కూడా ఏప్రిల్ నుంచి కూడా మనం ఇక్కడ ఏదైతే గ్రామ సభలో ఈరోజు ఈ అభివృద్ధి ప్రణాళిక గ్రామ పంచాయతీకి సంబంధించి మనం ఇక్కడ చర్చించి ఆమోదించి గవర్నమెంట్కి పంపిస్తున్నాము. ఇవన్నీ కూడా ఏప్రిల్ నుంచి ఈ వర్కులన్నీ కూడా మంజూరు అవుతున్నాయి. ఈ మంజూరైన వర్కులన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరి పేరైతే అక్కడ రాసి పంపిస్తారో వాళ్ళ ద్వారా మనం చేయించడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ తీర్మానం చేసి కూడా ఇస్తూ ఆ విధంగా అందరూ కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేదానికి కూడా కలిసికట్టుగా మనం పోదామని మనం తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మరి హెల్త్ సిబ్బంది కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, పంచాయతీ సిబ్బంది కావచ్చు, అంగన్వాడీ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా టీచర్లు కావచ్చు, అందరూ కూడా మన గ్రామ పంచాయతీకి మంచి పేరు తేవడానికి వాళ్ళ పరిధిలో వాళ్ళు పనులు చేస్తున్నారు, చక్కగా పనిచేస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మనకైతే సమస్యలు ఏం లేవని కూడా ఇదే విధంగా ఈ ఐకమత్యాన్ని అభివృద్ధి పరంగా రాబోయే రోజుల్లో కూడా మనం కలిసికట్టుగా ముందుకు సాగదామని కూడా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలుసుకుంటానండి. ధన్యవాదాలు. ఈ వర్క్ను మన వినోద్ గారిని చదివి వినిపిస్తారు. అదేవిధంగా మీకు చెప్పేది ఏంటంటే కొన్ని మొన్న మండల ఆఫీసులో ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఆ వర్కులు, దాన్ని ఎస్టిమేషన్ తయారు చేసి మీరు డీఈకి వాళ్ళకు మురళి గారికి ఏఈకి ఇచ్చేస్తే ఆయన ఎవరైతే చెప్పారో వాళ్ళు ఆ పనులు చేసుకుంటారు. అది రేపు సోమవారం లోపలే దాన్ని ఇచ్చేసి రేపు ఎందుకంటే రేపు శనివారం, ఎల్లుండి మళ్ళీ రిపబ్లిక్ డే ఉండాలి, ఈ మనకి జెండా పండుగ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం ఉంటుంది. సోమవారం నాటికి మీరు అవి ఇచ్చేసేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసి ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు ఇచ్చినవి ఇచ్చేయండి. తర్వాత ఇవి తయారు చేసి ఎస్టిమేషన్ తయారు చేసి ఇక్కడ మేము సంతకం పెట్టేసిన తర్వాత మీరు డిఈ గారికి సమర్పించండి. పంచాయతీ ద్వారా ప్రపోజ్ చేస్తున్న సీసీ రోడ్ల వివరాలు
మొదటి వచ్చి వినాయక గుడి ఆపోజిట్ వీధిలో సాయి సుధా బొటిక్ నుండి ఆ చివరి వరకు సత్సాయి నగర్ చిన్న వినాయక గుడి ఉంది, అక్కడ వరకు కలిసేంత వరకు మొత్తం 340 మీటర్లు వస్తుంది. దానికి సీసీ రోడ్ ప్రపోజ్ చేశారు. రెండోది వచ్చి సాయినగర్ మెయిన్ రోడ్ అమ్మవారి గుడి నుండి చెన్నారెడ్డి టిఫిన్ షాప్ వరకు, సో మొత్తం కూడా 170 మీటర్లు. అది 6 మీటర్ల విడుతో, ఎందుకంటే అది మెయిన్ రోడ్ కాబట్టి 6 మీటర్ల విడుతో ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకొకటి 6-97B నుండి 6-68 సత్సాయి నగర్లో